నమస్కారం. ముందుగా ముఖ్యాంశాలు. ఇడుపులపై నుంచి ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర ఈ రాత్రికి ఆలగడ్డలో బస చేయనున్న సీఎం జగన్. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం జగన్ కూడా ఇవాళే ప్రచారం ఆరంభిస్తూ ఉండటం పట్ల చంద్రబాబు స్పందన. మా ప్రాంతానికి జగన్ రావటానికి వీల్లేదని ప్రజలు నినదించాలని పిలుపు. అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధిని తుంగలోకి తొక్కిన వ్యక్తి చంద్రబాబు అన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులని విమర్శ. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి అని ధీమా. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉండి రానున్న ఎన్నికల్లో పనిచేయాలని పిలుపు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విమర్శ. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్ తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు విజయమ్మ ముద్దు పెట్టి ఆశీర్వదించి యాత్రకు సాగనంపారు. యాత్ర కోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ఎక్కారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు కడప జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి నంద్యాల జిల్లా ఆలగడ్డకు సీఎం చేరుకుంటారు. ఆలగడ్డలో ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రికి జగన్ బస చేస్తారు. సీఎం జగన్ ప్రచారం గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ముసుగు వీరుడు వస్తున్నాడు, అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి అని పిలుపునిచ్చారు. మా ప్రాంతానికి జగన్ రావటానికి వీల్లేదని ప్రజలు నినదించాలని ఉద్ఘాటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజాగలం పేరిట ప్రారంభమైన ఈ ప్రచార యాత్రలో ఇవాళ చిత్తూరు జిల్లా పలమనేరులో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ సీఎం జగన్ కూడా ఇవాల్టి నుంచే ప్రచారం చేస్తూ ఉండటంపై స్పందించారు. ముసుగు వీరుడు వస్తున్నాడు, అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి అని పిలుపునిచ్చారు. రాయలసీమకు అన్యాయం చేసిన ఆ ద్రోహి పరదాలు దాటి వస్తున్నాడు. మా ప్రాంతానికి రావటానికి వీల్లేదంటూ ప్రజలు గట్టిగా నినదించాలి అని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు గెలవాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే జగన్ దిగిపోవాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటే విమర్శిస్తున్నారని, గత 5 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకి మద్దతిచ్చింది వైసీపీ కాదా అని మండిపడ్డారు. తాము గతంలో ఓసారి ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నామని, అప్పుడు ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ముస్లింలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీ అని, మైనార్టీల కోసం అనేక పథకాలు అమలు చేశామని వివరించారు. ఇక్కడ 1000 కోట్లు వదిలిపెట్టాం. 1 ఎకరా
ఖర్చులు అడుగుతున్నా, నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉన్నాయని అడుగుతున్నా. మెగా డిఎస్సి పెడతాం, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. కార్మికుల్ని కూలీలు అడుగుతున్నా, మీకు ఉపాధి దొరుకుతా ఉందా? మీ కుటుంబం గడుస్తా ఉందా? ప్రభుత్వ ఉద్యోగులు మీరు చెప్పండి. కనీసం మొదటి తారీఖున మీకు జీతాలు వస్తున్నాయా? పిఆర్సీ ఇచ్చారా? పెన్షనర్స్ ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నా, మీకు నెలవారీగా పెన్షన్ వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళు కడాన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను అడుగుతున్నా. అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధిని తుంగలోకి తొక్కిన వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులని విమర్శించారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి అని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 36వ డివిజన్, హనుమాన్పేట ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారని అన్నారు. కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి, వాళ్ళకి ఎన్నికలయ్యాక పరిష్కారమని హామీ ఇచ్చారు. ప్రతి నెల 1వ తారీఖు మాకు ఇంటికి పెన్షన్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామని తెలుపుతున్నారు. ఈ డివిజన్ మంచి మెజారిటీ రాబోతుందని తెలియజేశారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మైసూర్ బోండా ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం చేయలేదని అన్నారు. అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధిని తుంగలోకి తొక్కిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. మాట మీద నిలబడలేని వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు టీడీపీ, బీజేపీ, జనసేన అని దుయ్యపట్టారు. జగన్మోహన్ రెడ్డికి జనబలం ఉందని అన్నారు. ఈ రోజు చెప్పిన మాట రేపు చెప్పడం. మరి గతంలో ఇదే నరేంద్ర మోడీ గారు అతన్ని దొంగ అని చెప్పన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబును దోచుకున్నాడు, నారా లోకేష్ దోచుకున్నాడు అని చెప్పన్నాడు. మరి ఈరోజు ముగ్గురు కలిసి పోటీ చేస్తే దాని అర్థం ఏంటి? ముగ్గురు దొంగలే, ముగ్గురు దోచుకునే వాళ్ళే. ఈ రాష్ట్రాన్ని దోచుకొని మళ్ళీ ఎన్నికల్లో మీ ముగ్గురం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిద్దామని చెప్పి అనుకుంటారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జనబలం ఉంది. చంద్రబాబు ఉంటే ధనబలం ఉండొచ్చేమో కానీ జనబలం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. తప్పకుండా 3 పార్టీలు కలిసి వచ్చినా, ఇంకా దానికి అదనంగా ఇంకో 2 పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఏం పేకలేరు. జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శక పరిపాలన చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాలుగా అందిస్తున్నారు. పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్నారు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీరామ రక్షగా గెలిపిస్తారని మీ అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. ఈరోజు 36వ డివిజన్లో గడప గడప కార్యక్రమం హనుమాన్పేట తిరగడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారితో పాటు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, అలాగే వైసీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఈరోజు హనుమాన్పేటలో గతంలో రోడ్లు బాగా పాడైపోయినాయి. మ్యాక్సిమం అన్ని వర్కులు చేస్తున్నాం. ఇంకా హనుమాన్పేటలో 6 రోడ్లు కొత్తగా వేసే రోడ్లు ఉన్నాయి. 6 రోడ్లు కూడా టెండర్ కూడా అయింది. అలాగే హనుమాన్పేటలో పార్క్ సగం డెవలప్మెంట్ అయింది. ఆ పార్క్ డెవలప్మెంట్ కూడా ఈ ఎలక్షన్ కూడా రావడం వల్ల కొద్దిగా పనులు ఆగినాయి. మ్యాక్సిమం ఎలక్షన్ అయిన తర్వాత ఆ పనులు కూడా పూర్తి చేస్తాను. అలాగే వెల్లంపల్లి గారు ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎవరు చేయలేని రీతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ విధంగా వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చి ప్రతి గడప గడపకి వెళ్ళి పెన్షన్ ఇవ్వడమే కానీ, వాళ్ళు సర్వీస్ చేయడమే కానీ, కరోనా టైంలో వాళ్ళు చేసిన సేవ కానీ హనుమాన్పేటలో ప్రతి ఒక్కరు చెప్తుంటే మాకే ఆశ్చర్యం వచ్చింది. ఎందుకంటే అలా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇష్టపడి అంత ప్రేమగా చూసుకున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా 175 సీట్లు గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజున వైసీపీ కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ చాలా
ఉత్సాహంగా తిరుగుతుంది. 100% ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు 25,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి మైలవరం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి రావడం ఖాయమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉండి రానున్న ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకి గురయ్యారని విమర్శించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మైలవరం నియోజకవర్గ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేయకుండా ఏపీ ప్రభుత్వం ఎస్సీ సోదరుల్ని మోసం చేసిందని విమర్శించారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వసూలు చేస్తూ ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడం వలన ఏపీకి పరిశ్రమలు రావడం లేదని తెలిపారు. దీనివలన నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉండి రానున్న ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరూ రానున్న ఎన్నికల్లో ఓర్పుతో, నేర్పుతో, భారీ మెజారిటీతో దిశగా ముందుకు అడుగులు వేయాలని తెలియజేశారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి మైలవరం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధినేత మాదిరిగానే ఆ పార్టీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. అరాచకాలని ముస్లిం మహిళలు, చేనేత కుటుంబాలను వేధింపులు, హింసలకు గురి చేస్తున్నారు. భౌతిక దాడులు, ప్రాణాలను తీసే వరకు తెగిస్తూ ఉన్నారని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. మంగళగిరిలోని స్థానిక షరాఫ్ బజార్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి స్వర్ణకారులు, వర్తక వ్యాపారుల్ని కలిసి మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకులు డుండి రాకేష్, తుమ్మల పెంట శ్రీనివాసు, సెంట్రల్ నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శేషుబాబు, వివికే నరసింహారావు, జూలిరి వెంకటేశ్వర్లు, జూలూరు సాయి, గ్రంథి రామకృష్ణ, పి సుధాకర్, బక్కలగడ్డ సాంబశివరావు, సత్యవరపు దివ్య, గుణపాటి రామ్మోహన్ తదితర ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. వీళ్ళ ఆదాయం 60% పడిపోయిందంట. 2014-19 మధ్య ఉన్న ఆదాయానికి ఈ రోజున 60% పడిపోయిందని చెప్తున్నారు. అంటే గత 1-2 సంవత్సరాల్లో అయితే కేవలం దానికి సరిపోతుందంట కొంతమందికి అయితే అప్పులు చేసుకొని బతుకుతున్నారు. అదే దానికి సరిపోతుందంటే రెంటు, కరెంటు బిల్లు తప్పించి వాళ్ళకి ఏమీ మిగలటం లేదు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ ఎంత అంటే అంత పెరిగిపోయినాయి. మరి దానికి తగ్గట్టుగా ఆదాయం పెరగకపోగా 60% తగ్గితే మరి ఎలా బతుకుతారు వాళ్ళంతా? అది ఏమి ఆదాయం అంటే తెలుగుదేశం పార్టీ అంటే 2014-19 మధ్య వాళ్ళకి అంత ఆదాయం ఎందుకుంది అంటే ఈ ప్రాంతంలో డెవలప్ అవుతూ ఉంటే ఇక్కడ ఎంతోమంది వచ్చి వెళ్ళేవాళ్ళు. క్యాపిటల్ కానీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది. రేపు రాగానే ఏమవుతుంది, ఆ పాజిటివ్ మూమెంటం ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయితే ఇక్కడ విపరీతంగా జనం వస్తారు. వచ్చినప్పుడు ఆదాయం పెరుగుతుంది కదా. అది ఫస్ట్. రెండోది లోకేష్ గారు వీటన్నిటి మీద స్టడీ చేసి ఇండివిజువల్గా కూడా స్వర్ణకారులకి ఇక్కడ పార్కింగ్ సమస్యలు ఉన్నాయి, చిన్న గొంతులు, వీళ్ళందరికీ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది లేకుండా ఒక షాపింగ్ కాంప్లెక్సెస్ కట్టడం కానీ, కొన్ని ప్రాంతాల్లో ఇంటర్మీడియట్గా పార్కింగ్ స్పాట్స్ కట్టడం కానీ చేసి ఆ ట్రాఫిక్ సమస్యను తీర్చడం, షాపుల్ని కొంచెం కొత్త షాపులుగా చేయటం, కార్పొరేషన్ చేసి వాళ్ళకి ఏమన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి న్యాయం చేయటం, లేదా మైక్రో లోన్స్ ఇవ్వటం. ఎందుకంటే 15-16 వేల మంది ఉన్నారు. ఇది ఒక మెయిన్ ఇండస్ట్రీ ఇక్కడ. అలానే గోల్డ్ క్లస్టర్స్ లాగా చేయటం, ఇలా చాలా ప్రణాళికతో లోకేష్ గారు ఉన్నారు. నేను కూడా స్టడీ చేస్తూ ఉన్నాను. ఓకే, మా ఏలేదు ఈరోజు మంగళగిరిలో స్వర్ణకారులు ఉన్నటువంటి ప్రాంతం 14వ వార్డులో తిరిగి ప్రజల సమస్యల గురించి కొన్ని తెలుసుకున్నాం. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు లోకేష్ గారు ఆల్రెడీ 3-4 టైమ్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలన్నీ విని ప్రతిపక్షంలో ఉన్నా కూడా దాని మీద ఒక పూర్తి అవగాహన తెచ్చుకొని ఎన్నో సమస్యలు పరిష్కరించారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేషన్ కానీ, సపరేట్గా వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ, లేకపోతే ఇన్నోవేటివ్గా గోల్డ్ క్లస్టర్స్ కానీ, ఇలాంటివి కూడా చాలా ప్రామిస్ చేశాం.
అవి రేపు అధికారంలోకి రాగానే మొదటి 1 to 2 ఇయర్స్లోనే చేస్తాం. కాకుండా ఇక్కడ చాలా అంటే లోకేష్ గారు ఇవన్నీ చదవడానికి కూడా చాలా టైం పడుతుంది ఎన్ని చేశారు అనే దానికి. బట్ ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన ఉంది ఈ రోజున. ఎక్కడికి పోయినా పక్కా టీడీపీకి దాదాపు 15,000 నుంచి 16,000 మంది స్వర్ణకారులు ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఏకతాటిన సపోర్ట్ చేసే విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తే. సో లోకేష్ గారు అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నారు అనే దానికి ఇది యాక్చువల్గా నేను ఈరోజు కళ్ళారా చూశాను. అది ఒకటి నేను చెప్పాలనుకున్నది. రెండోది, ఇక్కడ ప్రెస్లో వచ్చిన 2 ఇష్యూస్ కూడా మాట్లాడదాం అనుకున్నాను. నిన్న ఒక బ్రాహ్మణుడిని అంటే అర్చకులని గుళ్ళోకి వెళ్ళి చెంపదెబ్బ కొట్టారంట వైసీపీ నాయకులు. ఏంటంటే అంటే ఎందుకు అంటే పాపం వాళ్ళు చీమకు కూడా హాని చేయని వ్యక్తులు. సమాజం గురించి, సమాజంలో మంచి ఉండాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థకి ఈ రోజున నమ్మకం పోయినటువంటి పరిస్థితి. కేవలం సాధారణ ప్రజలందరూ దేవుడి మీద ఒక నమ్మకంతో ఉంటారు. ఎంతే తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడనేటువంటి అలాంటి ధర్మాన్ని కాపాడుతూ చాలని జీతాలతో బ్రాహ్మణులు ఈ విధంగా చేస్తూ ఉంటే అసలు వారి మీద చెయ్యి వేసుకోవాలనేటువంటి ఆలోచన ఎలా వచ్చిందో ఆ వ్యక్తికని నాకు అర్థం కావట్లేదు. మనం ఎటుపోతున్నాం ఈ సమాజంలో. రెండోది, ఇవాళ ముస్లిం మహిళని చెప్పుతో కొట్టారంట. అంటే ఒక మహిళని, అది మైనారిటీ మనిషిని చెప్పుతో కొట్టడం రంజాన్ మాసంలో. ఇది పరిస్థితి మన రాష్ట్రం. మీరు ఏ విధమైనటువంటి ఇది ఇస్తున్నారు ప్రజలకి. కాబట్టి ఇంకొక 40 రోజుల్లో అధికారం మారబోతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఈ పాటికి ఆ పనులు చేసిన ఇద్దరిని కూడా చీల్చి చెండాడేవారు. మరి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఏదేమైనా మేము వచ్చిన వెంటనే వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి వీళ్ళకి న్యాయం చేసే పని మేము చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ చేనేత కుటుంబాలను కూడా చూస్తే ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యలు. రాయలసీమలో కడప జిల్లాలో, ఆయన సొంత జిల్లాలో ఒంటిమిట్ట ప్రాంతంలో వారి భూమిని కాజేయడంతో మనస్తాపం చెంది 3 ఆత్మహత్య చేసుకున్నారంటే, ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నారంటే అది ఎంత కష్టమైన పని అయితే, అది 3 వ్యక్తులు పూర్తి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అంటే ఇక వారికి జీవితం మీద కానీ ఈ సమాజం పట్ల కానీ ఎటువంటి హోపు లేని సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి విపరీతమైనవి జరుగుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చూస్తే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటారు. మరి నీ సొంత జిల్లాలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏ విధంగా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మీ నాయకులు? ఇది యథా రాజా తదా నాయక అనే విధంగా మీరు ఏ విధమైనటువంటి భావజాలంతో ఉన్నారో మీ నాయకులు కూడా అలాంటి భావజాలంతోనే ఉన్నారు అనేది ఇది ఒక ఉదాహరణ. 2014-19 మధ్య ఇలాంటివి ఎప్పుడన్నా ఒక్కసారన్నా జరిగినాయా ఎక్కడన్నా? సో ఇది పరిస్థితి, దురదృష్టకరం. చెప్పండి, ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు ఆన్సర్ చేస్తాను నేను. ఎవరు రాలేదు? భలేవాళ్ళు ఇక్కడ జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు దాకా నా పక్కనే ఉన్నారు. నెక్స్ట్, ఇప్పుడు దాకా నాతో తిరిగారమ్మా అందరూ. ఫంక్షన్ నుండి వెళ్ళారంట కొంతమంది. అసలు ఈరోజు యువతకి ఉద్యోగాలు ఇవ్వాయంటే గంజా ఇచ్చారు. ఇంజనీరింగ్ నుంచి చదువుకొని దాదాపు 1,00,000 మంది బయటకు వస్తున్నారు. అసలు ఎన్ని ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఒక్కడంటే ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఒక్కటి. ఈరోజు చదువుకున్న వాళ్ళంతా రైతు కూలీలుగా వెళ్తూ ఉన్నారు. అసలు ఏమి చేయాలో తెలియక ఆటోలు నడుపుకుంటా ఉన్నారు. ఆటోలు నడుపుకునే వాళ్ళకు కూడా కాంపిటీషన్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి చాలని ఆదాయం. అత్యధిక పర్సంటేజ్ ఓటింగ్ తెలుగుదేశానికి రేపు యువత నుంచి రాబోతుంది. నెక్స్ట్,
సరే, మీరు ప్రచారం చేశారు కదా, ఏ అంశాలు గమనించారు ఈ గోల్డ్ స్మిత్ సమస్యలు? వీళ్ళ ఆదాయం 60% పడిపోయిందంట. 2014-19 మధ్య ఉన్న ఆదాయానికి ఈ రోజున 60% పడిపోయిందని చెప్తున్నారు. వైసీపీ పాలనలో సీఎం జగన్ ఆర్యవైశ్యుల్ని నానా ఇబ్బందులు పెట్టారని, 4 వర్గాలుగా విభజించాడని టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షులు దుండి రాకేష్ మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి తోడుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆర్యవైశ్యుల పతనానికి కారణమయ్యారని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గంలోని చెత్తను సెంట్రల్ నియోజకవర్గంలోనికి తరలించారని రాకేష్ వ్యంగ్యం ప్రదర్శించారు. ఈరోజు విజయవాడ వెస్ట్లో పనికిరాని చెత్తను తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్లో వేయటం జరిగింది. ఆ చెత్త ఎవరయ్యా అంటే వెల్లంపల్లి శ్రీనివాస్. ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా, ఏ ఒక్క న్యాయం చేయకుండా ఊరికే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వెల్లంపల్లి శ్రీనివాస్కి అలవాటు. ఇతను అనేక రకాలుగా బోండా ఉమా గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ అనేక రకాలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే ముందు 1 ఏళ్ళు ఎదుటివారికి చూపిస్తే 4 ఏళ్ళు మనకి చూపిస్తాయన్న సంగతి ఈ వెల్లంపల్లి గుర్తుపెట్టుకోవాలి. ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువని ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ హడావిడి అంతా ఇంత చేయట్లా. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు అతను చేసిన ద్రోహాలు ఏంటి అనేది మేము 10 అంశాల మీద పాంప్లెంట్ రిలీజ్ చేయడం జరిగింది. రమ్మనండి. విజయవాడ వెస్ట్లో చేసిన ద్రోహాలేంటి, విజయవాడ సెంట్రల్లో చేసిన ద్రోహాలేంటి, రాష్ట్రంలో అనేక ప్లేసుల్లో ఆర్యవైశ్యులకు జరిగిన నష్టం ఏంటనేది మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని అనేక సార్లు చెప్పాం. మళ్ళీ కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధి ఉంటే ఆర్యవైశ్యుల మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు దీని మీద చర్చకు రా. అంతేగాని నీ తొత్తుల చేత ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత అంశాల మీద మాట్లాడించడం, వ్యక్తిగత విషయాలు మాట్లాడటం తప్ప నువ్వు ఏం అభివృద్ధి చేసావు? ఆర్యవైశ్యులకి సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు చేసిన న్యాయం ఏంటి? ఆర్యవైశ్యులకు సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు ఇచ్చిన పదవులు ఏంటనేది నువ్వు రా, చర్చించుకుందాం. దాన్ని బట్టి ఎవరు పక్షపాతో ఎవరు ఇంకొకటో అనేది ఇమ్మీడియట్గా తెలిసిపోద్ది. మేము ఈ అంశాలన్నీ కూడా పాంప్లెంట్ మీద చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో అంశాలు వారీగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బోండా ఉమామహేశ్వరరావు గారు 10 అంశాల్లో కేవలం సెంట్రల్ నియోజకవర్గంలో మటుకే ఆర్యవైశ్యులకు చేసిన మంటేంటి, ఈ 4.5 ఏళ్లలో వైశ్యులకి వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైశ్యులకు జరిగి వెల్లంపల్లి పశ్చిమ నియోజకవర్గంలో ఇసిరేస్తే ఇక్కడ పడి ఈరోజు ఇక్కడ బోండా ఉమామహేశ్వరరావు మీద ఎన్నో అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇక్కడ నియోజకవర్గం గురించి అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఆయన చేసిన అభివృద్ధి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? కనీసము సమాచారం తెచ్చుకోవడం సరే మాట్లాడాలి. అలాగే ఆర్యవైశ్యులకి నేను అది చేసినా ఇది చేసినామని చెప్తున్నారు. ఏం చేశారు? మీరు ఏం చేయలేదు. ఆర్యవైశ్యులకి బోండా ఉమామహేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లోనే ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అన్ని పదవులు ఇచ్చారు. అలాగే సత్యనారాయణపురంలో 1000 గజాలు స్థలం ఆ రోజు ఇచ్చారు. ఆ రోజు ఇస్తే గవర్నమెంట్ మారంగానే మళ్ళీ మీరు ఇవ్వాలని చెప్పేసి మేము విష్ణు గారి మీద మేము ప్రెస్ మీట్లో ఇన్ని పెట్టేసి మళ్ళీ ఆ స్థలము ఆర్యవైశ్యులకి ఇస్తే ఈరోజు బిల్డింగ్ కట్టుకున్నారు. ఈరోజు నియోజకవర్గంలో ఇక్కడ వ్యక్తి మీరు రాగానే నేను 5 లక్షలు సందా ఇస్తా అన్నావు. అంతకుముందు మీరు ₹1 అయినా ఏమైనా సందా ఇచ్చారా? అలాగే మేము ఆర్యవైశ్య వనభోజనాలు పెట్టుకుంటుంటే పున్నమి ఘాట్లో ఆ రోజు అడ్డుపడి 4 వారాలు కూడా చేయనీయకుండా మీరు పోలీసులను అడ్డుపెట్టి 100 మందిని పోలీసులు అక్కడ పెట్టారు. మేము సామాన్ దించుకుంటుంటే బోండా ఉమామహేశ్వరరావు గారు మళ్ళీ అక్కడ పున్నమి ఘాటు అక్కడ ఏమైపోతే మళ్ళీ పద్మావతి కళ్యాణ మండపంలో ఆయన ఆదుకున్నారు. అలాగనే సింగనగర్లో ఒక ఆర్యవైశ్యులు పిలిస్తే వెళ్తే అక్కడ కూడా ఈయన మీద అవాకులు చవాకులు పేలారు. రాబోయే రోజులలో నిన్ను ఆర్యవైశ్యులు ఎవరు మీకు ఓటేయరు, అందరూ బోండా ఉమామహేశ్వరరావు గారితోనే ఉంటారు. అలాగే రాష్ట్రంలో కూడా ఆర్యవైశ్యులందరూ తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తారు. మీరు ఇప్పుడైనా బోండా ఉమామహేశ్వరరావు గారి అవాకులు చవాకులు పేలకుండా నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపోయి నువ్వు ఎలా గెలవు కాబట్టి ఇప్పటికైనా మూటముల్లో సర్దుకొని మానేసి నువ్వు స్వచ్ఛందంగా మానేస్తే నీకు గౌరవం ఉంటుందని చెప్పేసి నియోజకవర్గ ఆర్యవైశ్యులకి ఆత్మబంధు మా బోండా ఉమామహేశ్వరరావు గారు. ఎందుకంటే ఆర్యవైశ్యులను అక్కన చేర్చుకున్నటువంటి వ్యక్తి మా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆర్యవైశ్యుని పేరున పిలిచి పదవులు ఇచ్చి గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా బోండా ఉమామహేశ్వరరావు గారు. ఆ రోజు సింగనగర్లో ఉన్నటువంటి పైడిమర్రి రామారావుకి విజయకృష్ణ సూపర్ బజార్ డైరెక్టర్ కింద ఇచ్చారు. అలాగే నాలం సుధాకర్
సత్యనాపురంలో డివిజన్ ప్రెసిడెంట్గా చేస్తే అతనికి శివాలయం ప్రెసిడెంట్గా చైర్మన్ కింద ఇచ్చారు. ఆయన పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా మరలా వైసీడీకే ఇవ్వాలని చెప్పి నాలం కోటేశ్వరరావు గారికి ఇచ్చినటువంటి వ్యక్తి మా బోండా ఉమామహేశ్వరరావు గారు. నంద్యాల బై ఎలక్షన్లో వైస్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మన సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్య వయసులకి అండగా నిలబడాలని చెప్పి దాని డైరెక్టర్ కింద మన పేర్ల రవికుమార్ గారికి స్టేట్ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి మా బోండా ఉమామహేశ్వరరావు గారు. అలాగే తుమ్మలపేట శ్రీనివాసరావు గారికి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కింద ఇచ్చారు. వీటితో పాటు ప్రజానాయకుడిగా ఉండాలని చెప్పి ప్రజల పక్షాన తన గళాన్ని వినిపించాలని చెప్పి 32వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా చెన్నగిరి రామ్మోహన్ రావు గారు టీడీపీ పార్టీ సీటు ఇవ్వడమే కాకుండా దగ్గరుండి ఆయన విజయానికి దోహదపడినటువంటి వ్యక్తి మా బోండా ఉమామహేశ్వరరావు గారు. ఇంతమందికి వ్యక్తిగతంగా పదవులు ఇచ్చి గౌరవం ఇచ్చి పేరు తెచ్చినటువంటి వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావు గారు. ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి నువ్వు చేసిన సేవ ఏంటి, న్యాయం ఏంటి? విజయవాడ అనగానే సెంట్రల్ నియోజకవర్గం గుర్తొస్తుంది. సెంట్రల్ నియోజకవర్గం అనగానే సెంట్రల్ నడిబొడ్డు ఉన్నటువంటి సత్యనారాయణపురంలో పార్క్ సెంటర్లో బోండా. ఆంధ్రప్రదేశ్లో ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల చేతుల్లోకి వెళ్లిందని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ ఆరోపించారు. డేటా చౌర్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రభుత్వానికి స్వామి భక్తి చూపించాలనుకునే వారిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. నిన్న ఒక నకిలీ ఉత్తరం బయటపడిందని, సజ్జల బార్కో పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరుపై నకిలీ ఐడీ తయారు చేశారని అన్నారు. ప్రజల డేటా మొత్తం వాలంటీర్ల చేతిలో ఉందని, చోరీ చేసిన డేటా వైసీపీ చేతిలో ఉందని తెలిపారు. డేటా చౌర్యంపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని షేక్ బాజీ డిమాండ్ చేశారు. అంగన్వాడీ, డ్వాక్రా మహిళల్ని పోలింగ్ బూతుల్లో నియమించవద్దని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు షేక్ బాజీ తెలిపారు. ఈవీఎం ఐడెంటిఫికేషన్ చేసేలా స్థానిక భాషల్లో ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లకు విడిగా బాక్సులు పెట్టారని కోరారని తెలిపారు. ఈవీఎం మిషన్లు మొయ్యలేని వారిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారని, అలాంటి వారిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని కోరారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని షేక్ బాజీ కోరారు. ఆదేశ సూచనల ప్రకారం ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాల మీద ఈరోజు తీసుకుంటున్నటువంటి పత్రికా సమావేశంలో దేశంలో పారదర్శకమైనటువంటి ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల అధికార నియామకం తర్వాత ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి తరుణంలో ఇది 3వ ఫిర్యాదు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి ఈ ప్రభుత్వం యొక్క పోకడలు, స్వామి భక్తి ఎక్కువైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల వారిసే నిన్న ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఉద్దేశం ప్రజా రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కే తమ మద్దతు ఉంటుందని సెంట్రల్ నియోజకవర్గం మాజీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ను గెలిపించడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగినగర్ ఆంధ్రప్రభ కాలనీలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు టీడీపీ మాజీ కార్పొరేటర్ల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నందెపు జగదీష్, గుండూరి మహేష్ మాట్లాడారు.
సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కారణంగా తాము తెలుగుదేశం పార్టీని విడవలసి వచ్చిందని తెలిపారు. అనేక సందర్భాల్లో బోండా ఉమ తమను ప్రలోభపెట్టి పదవులు ఇప్పిస్తానని మమ్మల్ని వ్యక్తిగతంగా వాడుకున్నారని చెప్పారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తాము వైసీపీలోకి చేరడం జరిగిందని చెప్పారు. బోండా ఉమ వైసీపీలో చేరటానికి విశ్వ ప్రయత్నాలు చేశారని, అయితే సీఎం జగన్ ఆయన నిజస్వరూపం తెలుసుకుని పార్టీలోకి రానివ్వలేదని పేర్కొన్నారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే వ్యక్తులని కొనియాడారు. బోండా ఉమ అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో రౌడీ రాజకీయాలు చేశారని, ఏ సామాజిక వర్గానికి ఆయన చేసిందేమీ లేదని చెప్పారు. అక్రమాలకు పాల్పడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి దందా నడిపారని ఆరోపణలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తామంతా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న వెల్లంపల్లికి మద్దతుగా నిలుస్తామని అన్నారు. వెల్లంపల్లి గారు, మల్లాది విష్ణు గారు, అలాగే ఎంపీ గారి సమక్షంలో అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి మాజీ కార్పొరేటర్లు అందరం కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మేమందరం కూడా టీడీపీలో ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది. మరి పార్టీ మారటానికి ప్రధాన కారణం బోండా ఉమామహేశ్వరరావు. 2012లో బోండా ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడికి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఆ ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి గెలవక ముందు మమ్మల్ని అనేక రకాలుగా వాడుకోవడం జరిగింది. అలాగే 2012 నుంచి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళటం, నాలో సగం ఖర్చు పెడుతున్నాడు నందెపు జగదీష్ ఈ గేట్ దిగిన తర్వాత అని చెప్పటం. సరే, బోండా ఉమామహేశ్వరరావు గారు గెలవక ముందే ఇలాగ ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లారు, మంచి వ్యక్తి అనుకొని మేము తోచింది అందరం కూడా సహాయం చేసి ఆయన గెలిపించడం జరిగింది. గెలిచిన దగ్గర నుంచి కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఉండటం, చాలా ఇబ్బందికరంగా ఉండటం చేస్తామన్నారు. ఇవాళ 2014లో అతనికి టికెట్ రాలేదని చెప్పేసి ఆ రోజు జగన్ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుంది, పార్టీలో జాయిన్ అయిపోదాం అనేసి అన్నారు. హైదరాబాద్లో తెలుగుదేశం శ్రేణులు చాలామంది కూడా విభేదించారు. మేము చేరం, నువ్వు మారితే మేము మారాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. కానీ నన్ను లోపలికి పిలిచి అడిగారు. నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గండూరి మహేష్. 2014-19 మధ్యలో సత్యనాపురం కార్పొరేటర్గా చేశాను. నేను 2008 నా డిగ్రీ అయిపోయిన రోజు నుంచి కూడా విద్యార్థి విభాగం ద్వారా కానీ యూత్ విభాగం ద్వారా కానీ ప్రతి దశలో కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉన్నాను. 2010 తర్వాత బోండా ఉమా అనే వ్యక్తి సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వచ్చాక మా భుజాల మీద పెట్టుకొని పనిచేశాం. అట్లా పనిచేస్తే 2014లో మమ్మల్ని ఆ రోజున వల్లభనేని వంశీ గారి ప్రెషర్ వల్ల నాకు సీట్ ఇచ్చారు. ఇచ్చినా కూడా రకరకాల ఇబ్బందులు పెట్టినా గెలిచాం. గెలిచిన తర్వాత పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో పూర్తి స్థాయిలో పనిచేసాం. ఆ రోజు నుంచి మొన్నటి దాకా కూడా నిబద్ధతగా పనిచేసాం. అంత పనిచేసి 2014లో 3600 మెజార్టీ తెచ్చాం సత్యనారాయణపురంలో. అంతకుముందు సత్యనారాయణపురంలో తెలుగుదేశం పార్టీకి పడే ఓట్లు 400-450. అలాంటిది 2009 నుంచి పూర్తి స్థాయిలో అక్కడ గ్రౌండ్లో పనిచేసి ప్రతి ఒక్క కుటుంబానికి అందుబాటులో ఉండి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము అక్కడ అభివృద్ధి చేస్తే మీరు మా పైన ఎక్కారు, బాగుంది. ఆ ఎక్కిన తర్వాత మళ్ళీ 2019లో ఇంత వేవ్లో కూడా మీకు అక్కడ కష్టపడి మేము 1850 మెజార్టీ తెప్పిస్తే ఆ రోజు మెజార్టీ తగ్గిందని నోటుకు వచ్చినట్టు తిట్టారు. ఎక్కడొచ్చింది మెజార్టీ? ఇంకెక్కడైనా వచ్చిందా? రాలా. అంత కష్టపడి పనిచేసాం మేము. ఎవడో చెప్పుడు మాటలిని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలపై భారాలు మోపడంపై ఉన్న శ్రద్ధ సమస్యల్ని పరిష్కరించడంలో లేదని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు మండిపడ్డారు. విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే సిపిఎంతోనే సాధ్యమని, మార్పు కోసం ఓటేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాంతినగర్, లోటస్ ప్రాంతాల్లో సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సిపిఎంను గెలిపిస్తే అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కమ్యూనిస్టుల పాలనలో విజయవాడ నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన పార్టీలు ప్రజల సమస్యల్ని పరిష్కరించకుండా మోసం చేశాయని మండిపడ్డారు. మరలా కమ్యూనిస్టులు గెలిస్తేనే నగరం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు మార్పుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. నగరంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ పట్టాలిస్తామని, స్థలాలిస్తామని, పట్టాలిస్తామని మాటలు చెప్పింది. తెలుగుదేశం చెప్పారు, వైసీపీ చెప్పారు. పెద్దోళ్ళకి పట్టాలు వచ్చినాయి తప్ప పేదోళ్ళకి మాత్రం పట్టాలు రాలా. నిన్నగాక మొన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న ఒకరోజు ముందు సోలార్ విద్యుత్ పేరుతో 50,000 ఎకరాలని పెద్దవాళ్ళకి కేటాయిస్తూ తీర్మానం చేశారు. 50 ఏళ్ళు 60 ఏళ్ల నుంచి ఉన్నటువంటి విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో అది బసవతారక నగర, శాంతినగర, మిగిలినటువంటి డొంక రోడ్లో కానీ ఇంకా విజయవాడ నగరంలో అనేక ఏరియాల్లో పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వాలకు ఏం అడ్డం వచ్చింది? ఏమంటే రైల్వే స్థలం అంటారా? ఇన్ని దశాబ్దాల నుంచి ఉండి ఇంటి పన్నులు ఉండి అన్ని రకాల హక్కులు కల్పించిన తర్వాత ఇద్దరు మోసం చేశారు విజయవాడలో. అందుకనే ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్తో ఉన్న పట్టా ఇవ్వాలంటే కమ్యూనిస్టులు కొట్టేయండి. సింగనగరు, పాయకాపురం ప్రాంతంలో 133 గజాల దగ్గర నుండి 72-50 గజాల వరకు ప్రతి ఒక్కరికి 40,000 మందికి రిజిస్ట్రేషన్ పట్టా ఇచ్చిన చరిత్ర కమ్యూనిస్టులు. భారతదేశంలో విపరీతమైన దాడులు మతోన్మాద శక్తులు ఈ బీజేపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, మేము దళితులకు, మా చుట్టాలు, మా బామ్మర్దులు, మా మేనమాలు అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు ఇవాళ విపరీతంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం సనాతన ధర్మం అని చెప్పి మరి వెనక్కి మూతికి ముంత, ముడ్డికి తాటాకు, చేతికి కర్ర ఇచ్చి తిప్పాలనుకునే కుటిల ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోనూ ఇండియా కూటమి భారతదేశంలోనూ మరి కమ్యూనిస్టులకి ఓటేసి, వామపక్ష భావాలు కలిగిన అందరికీ ఓటేసి, ప్రజాతంత్ర శక్తులకు ఓటేసి గెలిపించడం ద్వారా ఈ మతోన్మాద శక్తుల దాడుల్ని అడ్డుకోగలం. నిన్నగాక మొన్న మణిపూర్లో జరిగిన ఘటనలు మరి వాళ్ళు ఎప్పుడే మర్చిపోతే ఈ రోజున క్రైస్తవ సోదరుల మీద, ముస్లిం సోదరుల మీద ఈ మతోన్మాద దాడులు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలోను, పార్లమెంట్లోను కమ్యూనిస్టులు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇడుపులపై నుంచి ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర ఈ రాత్రికి ఆళ్లగడ్డలో బస చేయనున్న సీఎం జగన్. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎం జగన్ కూడా ఇవాళే ప్రచారం ఆరంభిస్తూ ఉండటం పట్ల చంద్రబాబు స్పందన. మా ప్రాంతానికి జగన్ రావటానికి వీల్లేదని ప్రజలు నినదించాలని పిలుపు. అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధిని తుంగలోకి తొక్కిన వ్యక్తి చంద్రబాబు అన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులని విమర్శ. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి అని ధీమా. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉండి రానున్న ఎన్నికల్లో పనిచేయాలని పిలుపు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.